ఇంత తక్కువ సార్ కింద పూలు పచ్చడి పెట్టండి. ఇంత కూర ఇంత భూ ఉంటే చాలు నాకు. ఇంకా ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు ఇక్కడ? ఇయ్యాలే వచ్చిన 11ంటికి వాడు నిన్నటి సంది బొమ్మ అంటుండు. ఈయన నీకు ఇల్లు లేదు పో అన్నాడు. ఎవరు? చంద్రు మధ్య కొడుకు. రెండో ఆయన ఆడికి పోయి అందరినీ పిలుచుకొని ముగ్గురు కొడుకులు కూకోవాలి, ముగ్గురు 4-5 పెద్ద మనుషులు కూకోవాలి. మాట్లాడుకున్నాకనే నువ్వు ఏమైనా డిసైడ్ అయ్యి కానీ నీకు ఇల్లు లేదు పో అన్నాడు. పెద్ద కొడుకు ఏం చేస్తాడు? చిన్న కొడుకు ఏం చేస్తాడు? పెద్ద కొడుకు ఏమో టీచర్ జాబు, రెండో ఆయన కూలి చేసుకుంటాడు, ఈయనేమో ఫైరింగ్ అని పోలీస్. మూడు ఆయన తిన్నావా? అన్నం తిన్నావా? ఎన్ని రోజులు అన్నం తినక? ఇవాళ 3 రోజులు అయిందండి. ఏమంటారు? పెట్టలేదా? నిన్న మొన్న పెట్టలేదా? నిన్న మొన్న పెడతానంటే డోకు వస్తుందని వద్దని వాళ్ళని తినబుద్ధి కావట్లే. దేవులాట ఎక్కువైంది, పరిశీలన బాగాలేదు. అట్లా ఏం కావాలి నీకు? ఏం కావాలి? ఇప్పుడు ఏ కొడుకు దగ్గరికి వెళ్తావు? ఏం కావాలి నీకు? అందరు మీరు డిసైడ్ చేస్తే మీరు ఆడ ఉంచితే ఆడుంటా. ఏది తుణుకలు బొనకలు నాకేం అవసరం లేదు. అట్లా పని వేసింది తింటా. ఏమంటారు కొడుకులు? మరి కొడుకుల దగ్గరికి వెళ్ళినావు, ఇంతకుముందు పెద్ద కొడుకు దగ్గర ఇంటికి వెళ్ళినావు, చిన్న కొడుకు పెద్ద కొడుకు ఏమంటున్నారు మరి? ఓ మా ఇంట్లోకి వద్దాను వద్దంటురా? ముగ్గురు కూడా వద్దంటారు. ఇది ఈ అంజయ్య గౌడ్ సంబంధించిన ఒక దీనమైన పరిస్థితి. ఏదైతే కని పెంచి పోషించిన పాపానికి తమ ముగ్గురు కొడుకులు కూడా తనను వద్దని అంటున్నారు. దాంతో 3 రోజులుగా ఆయన ఇక్కడే మెట్లపైనే ఒక నివాసయోగంగా ఉంటూ మెట్లపైనే దీనంగా బతుకుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే తనకు పంచభక్ష పరిమాణాలు వద్దు, కేవలం కింద కూడు గుడ్డ ఉంటే చాలు, తాను తన ముగ్గురు కొడుకులు ఎవరి దగ్గరికైనా వెళ్తానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెబుతున్నప్పుడు కూడా ముగ్గురు కొడుకులు మాత్రం ఆయనను సాగడానికి నిరాకరిస్తున్నారు. దీనికి ఇప్పటికైనా ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి అతన్ని అంజయ్ గౌడ్ ను ఇది స్వచ్ఛంద సేవా సంస్థలకు గానీ లేకపోతే ప్రభుత్వం ఆశ్రమాలకు గానీ తరలించాలని కూడా ఇక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు స్థానికులు కూడా కొంతమంది స్థానిక యువకులు ఉన్నారు. చెప్పండి, ఎటువంటి పరిస్థితి, ఎలా చూస్తారు ఇటువంటి పరిస్థితి?